తీసుకున్నాను. ఇన్ని వెల్లుల్లి రెబ్బలు, 3 చిన్న ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయ అయినా చిన్న ముక్క కట్ చేసిన చాలు. అందులో ఒక చిన్న గరిటెతో ఈ వరిపిండి, తర్వాత మిక్సీ పట్టేసి తర్వాత ఏమొచ్చి పెరుగు యాడ్ చేయాలి. అందులో పెరుగు యాడ్ చేసి ఫస్ట్ మళ్ళీ మిక్సీ పడతాం, మళ్ళీ ఇంకొంచెం పెరుగు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పడతాం. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు అందులో కొంచెం నీళ్ళు వేసి ఈ ఉడికిపోయిన గుమ్మడికాయలు, బుడిద గుమ్మడికాయలు ఇది వేసేసి కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం పలచగా, ఎందుకంటే అది ఆగిన తర్వాత వండేసిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి పలచగా చేసుకోవాలి. అప్పుడు అలా పలచగా చేసుకున్న తర్వాత అలా ఉడుకుతుంది. ఎలా కొత్త మనం ఉడికే అంతవరకు ఉడికించాలి. తర్వాత మనము ఒక ప్యాన్లో నూనె వేసి, కొబ్బరి నూనె వేసి, మనకు నచ్చిన నూనె వేసుకోవచ్చు. మనం ఇక్కడ కొబ్బరి నూనె వేసాము. అందులో ఆవాలున, కరివేపాకున, ఎండుమిరపకాయలు వేసేసి అందులో ఈ స్టవ్ ఆపేసి, కూరని స్టవ్ ఆపేసి ఈ తాలింపు తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ, చాలా